ప్రస్తుతం వివిధ హోదాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఒక 6,00,000 దాకా ఉంటారు. రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు ఇంకొక 6,00,000 ఉంటారు. పెన్షన్ తీసుకునేటట్టు మొత్తం కలిపి 12,00,000 కుటుంబాలకు సంబంధించి ఇప్పుడు కొత్తగా ఇష్యూ చేసినటువంటిది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు లేదా వాళ్ళని సమాచారం కోరినటువంటి నేపథ్యంలో పెన్షనర్లకు సంబంధించి అసోసియేషన్ ఫర్ ఏపీ పెన్షనర్ సెటిల్డ్ ఎట్ హైదరాబాద్ సంబంధించినటువంటి కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న ఇక్కడ కీలకమైనటువంటిది. ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. జనరల్ సెక్రటరీ బుచ్చిరాజు తమకి సమాచారం ఎదురివ్వాలి ప్రభుత్వం అని చెప్తున్నారు. అదేంటి ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. బుచ్చిరాజు, జనరల్ సెక్రటరీ అసోసియేషన్ ఫర్ ఏపీ పెన్షన్ సెటిల్డ్ హైదరాబాద్ మరియు ప్రెసిడెంట్ ఏపీ పిఆర్ఆర్డి ఇంజనీర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్. నేడు ప్రభుత్వము ఆర్థిక శాఖ వారి ద్వారా 2026 పెన్షన్ రూల్స్ అనేది ప్రతిపాదించడం జరిగింది. ఈ ప్రతిపాదన కాపీలన్నీ కూడా ఉద్యోగ సంఘాల నాయకులకు పెన్షన్దారులకు పంపించి వారి అభిప్రాయాలు పంపించవలసిన కోరడం జరిగింది. ఈ అంశం మీద మరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి అలాగే జిఏడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ రావత్ గారికి మా యొక్క అభ్యర్థనలను పరిగణలో తీసుకోవాలని కోరడం జరిగింది. అందులో ముఖ్యమైన 3 అంశాలు చెప్పడం జరిగింది. ఒకటి, ఏదైతే ఇప్పుడు రిటైర్మెంట్ పెన్షన్ మెన్షన్ చేశారో మెమోలో, అది నేడున్న సూపరాన్యుయేషన్ పెన్షన్తో ఈక్వల్ అంటే అవునా కాదా ఒకటి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన కోరుతున్నాం. అలాగే పబ్లిక్ ఇంట్రెస్ట్ అనే పదాన్ని గతంలో కూడా ఉండేది, కానీ ఇప్పుడు మళ్ళీ స్పెసిఫిక్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అనే పదాన్ని వాడటం వలన ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ అనే పదానికి దీని పూర్తి నిర్వచనం, అది ఏ సందర్భంలో వాడాలి అనేది కూడా వివరంగా వివరించవలసిన కోరుతున్నాము. అలాగే మెడికల్ గ్రౌండ్స్ మీద యూఏలు అప్లై చేసినప్పుడు అది సర్వీస్గా పరిగణించవాలనేది ఎఫ్ఆర్లో ఉంది. మరి అది ఉన్నప్పుడు మళ్ళీ ఈ కౌంట్ చేయము అనేది మెన్షన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రభుత్వం ఆలోచించాలి. ప్రభుత్వ అనుమతితో మెడికల్ గ్రౌండ్స్ మీద లీవ్ అప్లై చేసినప్పుడు ఆ పీరియడ్ కూడా సర్వీస్గా పరిగణించి పెన్షన్కి ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతున్నాము. ఈ 3 ఇష్యూల మీద, ముఖ్యంగా ఈ 3 ఇష్యూల మీద క్లారిటీ ఇచ్చినట్లయితే పెన్షన్దారులు ఉద్యోగస్తులకి ఆందోళన ఉండదు. లేకపోతే వాళ్ళందరూ కూడా ఆందోళన గురి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మరియు గౌరవనీయులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు, మరియు శ్రీ ఎస్ఎస్ రావత్ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జిఏడి వారు కూడా మా యొక్క అభ్యర్థనలను పరిగణలో తీసుకుని పూర్తి వివరణ ఇవ్వాల్సిన కూడా కోరుచున్నాము. దీనివల్ల పెన్షన్దారులకు ఉద్యోగస్తులందరూ కూడా ఆందోళన నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం విషయాలు పరిశీలించవలసిందిగా, ఒక న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. ధన్యవాదాలు. అంటే ప్రభుత్వం పంపించినటువంటి ప్రపోజల్లో వీళ్ళకి ఇంతకు ముందు ఉన్నటువంటి హెల్త్ గ్రౌండ్స్ మీద సెలవు పెడితే అది డ్యూటీ కిందకి పరిగణించు, అంటే జీతం ఇస్తారు దానికి. అయితే దాన్ని ఆ కాలానికి పెన్షన్ కౌంట్లోకి తీసుకోమని చెప్తున్నారు అనేది వీళ్ళు చెప్తున్నటువంటి ఒక ఆరోపణ. రెండవది వచ్చేటప్పటికి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కొన్ని నిర్ణయాలు అన్నటువంటిది ఏదో ప్రపోజ్ చేశారన్నటువంటిది, అవి పెన్షనర్ల జీవితాలకి పెద్ద ప్రతిబంధకంగా మారతాయి అన్నటువంటి వీళ్ళు రైజ్ చేస్తున్నటువంటి పాయింట్. ఆ కాన్సెప్ట్ని ఇక్కడ ప్రధానంగా తెర మీదకి తీసుకొచ్చారు. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి, ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది అన్నది.